హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేమైతే ఈరోజు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము ఫ్రెండ్స్. లడ్డు ప్రిపేర్ చేయడానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా అయితే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. గిన్నెలో అయితే కొద్దిగా షుగర్, మనం అయితే పిండి ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పానకం అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పానకం వచ్చే వరకు కలపెడుతూ ఉండాలండి. కలపెట్టకపోతే కొంచెం అడగంటుకుంటుందండి. సో అందుకోసమే ఎప్పటికీ కలపెడుతూ ఉండాలి. మంట ఎక్కువగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అలా నురుగు వచ్చేసరికి పానకం అయితే తొందరగా చిక్కపడిపోతుంది. చిన్న గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులో కొద్దిగా షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటే పానకం అయితే వస్తుందో లేదో తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మాకైతే ప్రిపేర్ అయిపోయిందండి షుగర్ సిరప్. అది మూత పెట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. మేమైతే బూందీ కొట్టడం స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. బూందీ కూడా మనకు కారా బూందీ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి. లడ్డూకి అయితే అంత అవసరం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా అలా 2-3 మినిట్స్ కూడా కాదండి, 1 మినిట్ వరకే ఉంచుకొని ఎల్లో షేడ్ ఉన్నప్పుడే, మెత్తగా ఉన్నప్పుడే మనం పట్టుకున్న పానకంలో అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే తీసేస్తున్నాను. ఎప్పటికీ అలా కలపెడుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ముద్దలుగా ఉండిపోతుంది. అలా పక్కకైతే చూడండి ఎలా వేస్తున్నాను. అలా కాల్చుకొని వెంబటే మనం పట్టుకున్న పానకంలో అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక వేడిదే వేసేసి మూత అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్లో అయితే ఒక్కటి కూడా లేకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మిగతావన్నీ బ్లాక్ కలర్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకోసం అనేది ఎమ్మటే తీసేసుకొని మనం పానకంలో వేసుకోవాలండి. వేసుకొని ఎమ్మటే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఆ కారా బూందీ అనేది అప్పుడప్పుడు కలపెడుతూ ఉండాలండి, లేదంటే షుగర్ సిరప్ గట్టి పడిపోతుంది. ఇలా చేస్తే చాలా బాగా వస్తాయట అండి. మాకు వేరే వాళ్ళు చెప్తే మేమైతే ట్రై చేసామండి. చాలా బాగా కూడా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలా కలపెడుతూనే ఉండాలి. వేడిది కదా ఫ్రెండ్స్, అలా అంతా సెట్ అయిపోతుంది. చాలా బాగా అయితే వచ్చేసింది లడ్డు. కారా అయితే కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే అంతా మిక్స్ చేసేసుకొని లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, అది వేడి మీద ఉన్నప్పుడే కాదండి ముద్ద చేసుకోవాలండి. రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. లడ్డు కొంచెం అయితే కాలుతుందండి. నేనైతే కవర్లో వేసేసుకొని రౌండ్ షేప్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా. మాకు అందులోనే కొద్దిగా ఇలాచీ నెయ్యి కూడా యాడ్ చేసామండి. అందుకే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మాది లడ్డు అయితే 1 kg వరకు అయితే చిన్న క్యాన్ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.